దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ సమయంలో మరి అభిపురం గ్రామం నుంచి వచ్చిన దైవజనులు రమణయ్య గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము దాపుటకు పరలోకం చేరుటకు నరకము దాపుటకు నీ ఆయువు నాలోచించుము, నీ బ్రతుకును ఆలోచించుము. నీ ఆయువు నాలోచించుము, నీ బ్రతుకును ఆలోచించుము. నీ పాప ఫలితమిప్పుడు బహు భయంకరం నరకమయ్యా. నీ పాప ఫలితమిప్పుడు బహు భయంకరం నరకమయ్యా. తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము దాపుటకు పరలోకం చేరుటకు నరకము దాపుటకు నీ పాపపు పరుగులతో ప్రళయాగ్నిలో చేరేదవా. నీ పాపపు పరుగులతో ప్రళయాగ్నిలో చేరేదవా. పరలోకపు మార్గమును తిరస్కారము చేసేదవా. పరలోకపు మార్గమును తిరస్కారము చేసేదవా. తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము దాపుటకు పరలోకం చేరుటకు నరకము దాపుటకు నీ కొరకై శ్రీయేసు ఆ శిలువలో బలియాయే. నీ కొరకై శ్రీయేసు ఆ శిలువలో బలియాయే. నీ రక్షణ గోరి సదా సువార్తను వినిపించే. నీ రక్షణ గోరి సదా సువార్తను వినిపించే. తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము దాపుటకు పరలోకం చేరుటకు నరకము దాపుటకు ప్రభు యేసు నీ రక్తములో కర్మముతోడమైన ధరలో ప్రభు యేసు నీ రక్తములో పరిశుద్ధమైన ధరలో పరమానందము
త్వరపడిరా ప్రార్థింపన్ పరమానందమునందన్ త్వరపడిరా ప్రార్థింపన్ తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము దాపుటకు పరలోకం చేరుటకు నరకము దాపుటకు కృపకాలము దాటనే ఆతాయపు దినములలో కృపకాలము దాటనే ఆతాయపు దినములలో మనుజాలికి మా శ్రమలు కనిపించదు ఆశ్రయము మనుజాలికి మా శ్రమలు కనిపించదు ఆశ్రయము తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము దాపుటకు పరలోకం చేరుటకు నరకము దాపుటకు నీ దేవుని సానిలో కనబడుటకు సిద్ధపడుమా నీ దేవుని సానిధిలో కనబడుటకు సిద్ధపడుమా నేడే రక్షణ దినము లోకకీడును విడచిరము నేడే రక్షణ దినము లోకకీడును విడచిరము తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము దాపుటకు పరలోకం చేరుటకు నరకము దాపుటకు. చాలా మంచి పాట, జీవితాన్ని అర్థం ఇచ్చేటువంటి ఒక మంచి పాటను పాడారు. ఈ ప్రపంచంలో అత్యంత మోసకరమైనది ఏదైనా ఉంది అంటే మానవ జీవితమే. ఈ ప్రపంచంలో అత్యంత మోసకరమైనది ఏదైనా ఉందంటే అది ఏంటండి? మానవ జీవితమే. ఈ ఫోన్ ఉంది, పాడైపోయినా దాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ వాచ్ ఉంది, పాడైపోయిన ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ వస్తువులు ఏవి పాడైపోయినా ఒక మూలకు పెట్టవచ్చు. కానీ మనిషి చనిపోతే మనిషిని ఒక్కరోజు పెట్టుకోలేం. అది మనదైనా కూడా చచ్చిపోయినాడు, ప్రాణం పోయింది అంటేనే ఐస్ బాక్స్కి ఫోన్ చేసుకుంటాం. ఎప్పుడు ఏమి జరుగుతాదో కూడా ఊహించలేనిది కూడా మానవ జీవితమే. అత్యంత మోసకరమైంది. వయసులే, చిన్నలే, పెద్దలే, సమయములే, అసమయములే. విలువైంది ఈ జీవితము, బహు బాధ్యత కలిగింది జీవితము. దేవునికి లెక్క చెప్పాల్సింది కూడా ఈ జీవితమే. చాలామందిని అపవాది కొన్ని బంధకాలలో బంధించేసినాడు. పని చేసుకోవాలా, కష్టపడాలా, డబ్బు సంపాదించాలా, సాయంత్రం అయ్యేసరికి ఒళ్ళు నొప్పులు తగ్గాలని కొంచెం మందు వేసుకోవాలా, మళ్ళా పనికి పోవాలా. లేదా మరొక అలవాట్లకు మనిషి బానిసలైపోయి ఈ ప్రపంచంలో తన్ను తాను మోసం చేసుకున్నంతగా ఎవరు మోసం చేయడంలే. ఒక మాట ప్రేమతో మీకు తెలియజేస్తా, మీ జీవితము మీరు బ్రతికేది కాదు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత జీవితం ఉంది, అది మర్చిపోకూడదు. అది ఎప్పటికీ మర్చిపోవాకు. ఏమో చచ్చిపోయిన తర్వాత ఏమవుతాదో అని నీవు అనుకుంటే అది నీకు నువ్వు బాధ్యమే, అంతే. దానికి సమాధానాలు లేవు, ప్రశ్నలు లేవు. చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతాయి, ఏముందిలే అని నువ్వు అనుకుంటే నీ దగ్గర నీకు చెప్పడానికి సమాధానం లేదు.
అడగడానికి క్వశ్చన్ అంతటా లేదు. కృపకాలము దాటగానే, ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? కృపకాలంలో. ఏమి ఇన్ని ఏళ్ళు ఈ ఊరు పుట్టి ఇక్కడ మందిరం ఎడపల్లే ఇప్పుడు ఏర్పడడానికి కారణం ఏమంటారు? ఎంతమంది సేవకులు లేరు? ఎవరిని దేవుడు పిలిపించి ఈ ప్రాంతంలో నిలబెట్టవచ్చు? ఇన్ని ఏండ్లు లేనిది ఇప్పుడు ఏర్పడిందంటే కృపాకాలంలో ఉన్నాం. ఈ ఊరు ప్రజలందరూ కూడా మాకు చర్చి లేదు, మేము దేవుని కాడికి పోలేదు అని చెప్పకూడదు. దేవుని కాడ దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. మేము చెప్పకూడదు. ఈ ఊరి ప్రజలు యేసు ప్రభు దగ్గర తీర్పులో నిలబడినప్పుడు ఏమి మీరు నన్ను నమ్ముకోలేదంటే, అయ్యా మాకు చర్చి లేదు, దేవుడు లేడు, ఎవరు లేరు, మేము ఎట్ట నమ్ముకోవాలి అనే మాట నీ నోట రాకూడదనే దేవుడు అభాగ్యులము అల్పులమైన మా ద్వారా ఈ స్థలంలో నిలబెట్టాడు. జీవితం విలువైంది. కృపకాలము దాటిపోతే ఇక ఆ శ్రమను మనం అనుభవించలేము, భరించలేము. ఈ క్షణము నువ్వు యేసు ప్రభుని తిట్టినా, యేసు ప్రభుని కాదన్యా, యేసు ప్రభు మీద అలిగినా అన్ని దేవుడు సహించడానికి కారణం కృపాకాలం. ఈ కృపాకాలం అంతే. ఈ కృపాకాలంలో నువ్వు ఏమన్నా చెయ్యి, దేవుడు అలాగే చూస్తాడు. ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో పాపం చేసేటోని ఏం చేయనియాలా? పాపం చేయని, ఎంత చేస్తాడో చేయని, పరిశుద్ధంగా ఉండేటోడు పరిశుద్ధంగానే ఉంచు, నమ్మని వాడిని నమ్మనేకమను, నమ్మినోని నమ్ముకున్నట్టే ఉండమను, ఎవడు ఎట్ట జీవించాలంట జీవించమను. చిన్నలా పెద్దలా వావిలా వరసలే, నా జీవితం నా ఇష్టం. చేతిలో బలం ఉంది, జోబులో డబ్బులున్నాయి, వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళే దారులు తెలుసు, నేను పోతా పో. దేవుడు ఇదే ఒక మనిషి పట్ల ఈ కృపాకాలంలో చెప్పే మాట. నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు అట్లా బ్రతుకు, నీకు అడ్డులే, నీ కత్తికి అడ్డేలే. కానీ కృపాకాలము దాటిపోతే, లూకా రాసిన సువార్తలో ధనవంతుడు పాతాళములో భూమి మీద నాకు నచ్చినట్టు బ్రతికిన ఒక్క చుక్క నీళ్లు నాకు కావాలని కేకలేస్తున్నాడు. ఈ లోకంలో మనిషి సంపాదన కోసం పుట్టలే, ఈ లోకంలో మనిషి భార్య పిల్లల కోసం పుట్టలే, ఈ లోకంలో ఒక మనిషి దేవుని కోసం పుట్టాడు, దేవుని కోసం బ్రతుకుతున్నాడు. దేవుడు పిలిస్తే పోతాడంతే. చచ్చిపోయిన యాడికి పోయినారా అంటే దేవుని కాడికి పోయినారంటారు. అంతేనా అనేది? యాడికి పోయినాడు? దేవుని కాడికి. అవును, ఎక్కడి నుంచి వచ్చినావు అక్కడికే పోతావు. ఒక మంచి పాట పాడుకుందాం. ఈ జీవితం విలువైందని చక్కని పాట భక్తులు మనకు రాశారు. అన్నగారు దైవ సేవకులు ఎంతో చక్కని పాట పాడి మనకు వినిపించారు. కృపాకాలమే. ఏమి ఈరోజు మీ ఇంట్లో మడి అమ్మ రా, అయ్యా రా అని పిలిస్తే ఏంది? మీ ద్వారా మాకేమైనా లాభమా? లాభమే. పరలోకంలో దేవుడు మా కొరకు సిద్ధపరిచినాడు మేలు. పరలోకంలో మా కొరకు ప్రయాసపడి సేవకులు ఈ రాత్రి అంతా మీ కొరకు ఈ స్థలంలో ప్రార్థన చేయడానికి ఎందుకు వచ్చారు? వాళ్ళకు భార్య పిల్లలు లేరా, ఇండ్లు లేవా? చక్కగా తిరిగి పడుకోవచ్చు కదా. అన్నా నా గ్రామం కొరకు ప్రార్థన చేయండి అన్నా నా గ్రామ ప్రజలు నశించిపోతున్నారన్నా, మీరు రండి అన్న బతిమిలాడితే అన్న వాళ్ళు పనులు మానుకొని కుటుంబాల్లో వదిలిపెట్టి సంఘాల్లో వదిలిపెట్టి వచ్చారు ఈ స్థలంలోకి కదా. జీవితం విలువైంది. దేవుడు మమ్మల్ని కూడా బాధ్యత అడగకూడదు. ఏమి నీకు మందిరం ఇచ్చినాం, సువార్త ఎవరికైనా చెప్పినారా? ఎవరింటికాడికైనా పోయి పిలిచినారా? ప్రభు మమ్మల్ని అడగకూడదు. అయ్యా పిలిచినాం ప్రతి ఒక్కరి ఇంటిని, మాకిచ్చిన బాధ్యత మేము చేశాం, ఆ చిత్తం మీది ప్రభు అని దేవుని దగ్గర మీరు తలదించుకోవాలి అంతే. దేవుడు మా మీద నేరస్థాపన చేయకూడదు సుమి. మమ్మల్ని తిట్టుకున్నా, మమ్మల్ని మరొక రకంగా మాట్లాడినా, మమ్మల్ని అవమానపరిచేటట్టు, మా గురించి నిందించేటట్టు మాట్లాడినా మాకు సంతోషం. మా గురించి మాట్లాడే ప్రతి మాట మేము వినం. మమ్మల్ని నడిపించే మా దేవుడు వింటాడు. ఈరోజు ఇంత శ్రమ, ఇంత కన్నీరు, ఇంత రాత్రి అంతా దైవ సేవకులు గత 4 నెలల నుంచి ప్రతి నెల మొదటి శుక్రవారం కల్వరి ప్రేమ మినిస్ట్రీస్లో విజ్ఞాపన ప్రార్థనలో దేని కొరకు? నా గ్రామం నశించిపోకూడదు, నా గ్రామ ప్రజలు నశించిపోకూడదు, నా గ్రామంలో ప్రజలు యేసుక్రీస్తు ప్రభును తెలుసుకోవాలన్న తపన, వేదన మీ అందరి పట్ల. పోయిన నెల అంతా తిరిగి అన్న వాళ్ళు సువార్త చెప్పారు. కొన్ని కుటుంబాలకు ప్రార్థన చేస్తే ఈరోజు కూడా పోయినారు. ప్రభు పేరట మీకు దండం పెట్టి చెప్తా ఒకటే మాట, కృపకాలము దాటిపోతే చచ్చిపోయిన తిరిగి రా అని పిలిస్తా ఎట్ట రాడో, కృపకాలము దాటిపోతే రాదమ్మా, రాదు. పెద్ద మోసం మన జీవితం. ఇప్పటికిప్పుడు నేను మాట్లాడుతున్నా, ఈ మాట్లాడి మరుక్షణం అడికి వస్తే నాకేమవుతుందో తెలియదు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీరు ఇండ్లకు పోతే తెల్లవారితే ఏమవుతుందో తెలియదు. అంత మోసకరమైంది జీవితం. యేసు ప్రభును నమ్ముకుంటే నిరీక్షణ. భూలోకంలో దేని కొరకు నమ్మాక యేసు ప్రభును వద్దు, నమ్మాకు. పరమందున్న దాని కొరకు నమ్ము.
పరమున్న దాని కొరకు ఆశపడు. జీవితము కండ్ల ముందుండేది కాదు, నువ్వు ఊహించండి, నువ్వు చూడండి, నీకు తెలియంది జీవితం. అది ఉంది ముందర, అంతే, అది ఉంది ముందర. ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా యేసు ప్రభు నమ్ముకోవడానికి గల కారణం ఏమిటంటే సత్యాన్ని గ్రహిస్తున్నారు, నిజమేమిటో తెలుసుకుంటున్నారు. నేను చనిపోతే ఏమైతుంది నా ఆత్మ అని గ్రహించి యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు కదా. ఈ రాత్రి ప్రభు దగ్గర, అయ్యా నా గ్రామంలో ప్రజలకు చదువు రాదయ్యా, కొండ మీద ఆధారపడతారు, అనేక వ్యసనాలకు బానిసలైపోయినారు, చెప్పేవారు లేరయ్యా. బైబిల్ కూడా అదే చెప్పింది, ప్రకటించువాడు ప్రకటించకపోతే వారు ఎట్లా తెలుసుకుంటారు? ఎట్లా తెలుసుకుంటారు? అవును, ఆ బాధ్యత మా మీద ఉంది, మీ పట్ల మీకు ప్రకటించవలసిన బాధ్యత ఎల్లవేళలా దైవ సేవకులుగా మా మీద ఉంది. దేవుడు మిమ్మల్ని పరలోక రాజ్యంలో చేర్చాలనే మందిరం ఇచ్చాడు. ఇక్కడ తీర్పులో ఎవరు నిలబడాలని కాదు. ఒక మంచి పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఈ జీవితం విలువైంది, నరులారా తిరిగి రండని సెలవైంది అనేటువంటి పాట పాడుకుందాం. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు, చూచుటలేదా. ఎంత మంచి మాట. ఈ ఊర్లో మీ ముందు ఎంతమంది పుట్టినారు, ఎంతమంది మీ ముందు చనిపోయినారు కదా. సంపాదన కోసమే నీవు పుట్టలేదు, పోయేటప్పుడు ఏది తీసుకొని పోవు. ఒక్క మాటలు చెప్పాలంటే మలకు కట్టిన మొలతాడు కూడా ఏం చేస్తారు? లాస్ట్కు కట్ చేస్తారా, ఉంచుతారా? విజయనా ఉంచుతారా, తీసేస్తారా? తీసేచ్చా. జేబులో 10,000 పింఛను పెట్టుకొని పండుకొని నువ్వు చచ్చిపోతే తెల్లారితే నీ జేబు నీ అమ్మటి రాదు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు, పోతున్న వాడిని నీవు చూచుటలేదా, పోతున్న వాడిని నీవు చూచుటలేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినామా చివరి యాత్రకు, సిద్ధపడినామా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడగా బ్రతికే నరుడెవడు, కలకాలమే లోకములో ఉండే స్థిరుడెవడు, మరణము రుచి చూడగా బ్రతికే నరుడెవడు, కలకాలమే లోకములో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడాలేదు మరణానికి, చిన్న పెద్ద తేడాలేదు మరణానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, ఈ ఊరి శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, ఈ ఊరి శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఒక నిమిషం. శ్మశానానికి ఏమి లేదంట, చిన్న పెద్ద తేడా లేదు, కుల మత భేదాలు అంతకంటే లేవు. శ్మశానానికి తెల్లబట్ట చుట్టేవాడు తెల్లబట్ట, పెట్టెలు పెట్టుకునేటోడు పెట్టెలో, ఏ రూపంలోనైనా మనిషిని ఆ స్థలానికి తీసుకొని పోవాల్సిందే.
తల్లి గర్భములో నుండి వచ్చిన ప్రతి మనుషుడు మరలా భూగర్భంలోనికి పోవాల్సిందే. అదే జీవితం, అంతే, అదే జీవితం. తల్లి గర్భములో నుండి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా భూగర్భాన్ని చూడాల్సిందే. ఈ ఊరి శ్మశానానికి, ఏ ఊరి శ్మశానానికైనా కులాలు లేవు, మతాలు లేవు, చిన్న లేదు, పెద్ద లేదు, ధనికుడు లేడు, పేదవాడు లేడు, అందరూ అడిగి వెళ్ళిపోవాలా, అందరూ అడిగి వెళ్ళిపోవాల్సిందే, అంతే. అందరూ అడిగి, కాకపోతే పూడ్చేవాళ్ళు పూరుస్తారు, కాల్చేవాళ్ళు కాలుస్తారు. ఎట్లయినా సరే మొత్తానికి ప్రతి ఒక్క వ్యక్తి జీవితం తల్లి గర్భములో నుండి మొదలైనది మరలా శ్మశానములోనే ముగించబడతాది. ఎన్ని కోట్ల ఆస్తి నీకున్నా, ఎంత పెద్ద పలుకుబడి నీకున్నా, ఎంత బలము నీకున్నా, ఎంత అందము నీకున్నా, నువ్వు పిలిస్తే ఎంతమంది నీకు పలికినా, 100 మంది నేను గంధపు చెక్కలతో నెయ్యి పోసి కాల్చినా, అది జరగాల్సింది శ్మశానంలోనే కదా, జరగాల్సింది శ్మశానంలోనే. జీవితాన్ని, జీవితపు విలువను గుర్తు చేసేది దేవుని యొక్క భక్తి. ప్రియులారా, యేసు ప్రభు దగ్గర కులం మారదు, మతం మారదు, వర్గం మారదు, అలాగే గోత్రము కూడా మారదు. మారేది నీ మనస్సే, మారేది నీ పాపమే, మారేది నీ జీవితమే. అవును, అవును ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభును నమ్ముకుంటే ఎంత అద్భుతమైన మాట. సంపాదన కోసం నువ్వు పుట్టలేదు, పోయేటప్పుడు ఏవి తీసుకొని పోలేదు, నీ ఊరి శ్మశానానికి ఏం అడ్డు లేవు, అంతే. దింపులు కళ్ళంకాడ దింపి షవులో 10 మంది అరిసినా ఉలుకుండదు, పలకుండదు. ఒక్కసారి ఈ దేహంలోంచి ఈ జీవుడు వెళ్ళిపోతే, ఈ జీవుడి దేహంలోంచి వెళ్ళిపోతే విలువ లేదు. ఒక్క నిమిషం నేను ఇంట్లో పెట్టుకోరు, ఏర్పాట్లు చేస్తారు, బంధువులకు ఫోన్లు చేసుకుంటారు, సాయంత్రం 4 దాటితే శ్మశానాలకు తీసుకుపోకూడదు, 4 కాకముందే సగనంపించేస్తారు జీవితం. రే, స్నానం చేపిస్తున్నారా, ఏమన్నా మొలతాడో తీసుకురా, కాళ్ళకి మెట్టెలున్నాయా, ముక్కుకు ముక్కురాయిందా, షోలకు కమ్మలున్నాయా, మెడలు తాలిబొట్టుందా, ఏమి లేవా, ఏమీ లేవు. ఇట్స్ నీ తల్లి గర్భములో నుండి దిగంబరిగా ఎలాగ వచ్చావో అలాగ వెళ్ళడమే బహు మోసకరమైనది మానవ జీవితం. ఇప్పుడు కనబడేవాడు తెల్లారి కనబడడు, ఇప్పుడు మాట్లాడేవాడు తెల్లారి మాట్లాడడు. చాలా మంది ఈ జీవితాన్ని, ఈ లోకంలో అనేకమైన వాటికి ఉపయోగించుకుంటూ నేనే రాజును, నాకడ్డు లేదని ఫీల్ అవుతా ఉంటారు చాలా మంది. సహోదరి, సహోదరుడా, మోసపోతున్నావు, జాగ్రత్త. నీ జీవితం నిన్ను మోసం చేస్తుంది, నీ జీవితం నీ సత్యం వైపు నిన్ను చూడకుండా మోసం చేస్తుంది కదా. కొండకు పోయిన వాళ్ళు ఎంతమంది ఎట్లా చనిపోయారో తెలుసు కదా, పనికి పోయిన ఎట్లా చచ్చిపోయినారో తెలుసు కదా. మరణము మనిషిని ఎలా వచ్చేది ఎవరికి తెలియదు, మంచి నీళ్ళ వల్లే వచ్చేస్తా ఉంది కదా. పడుకునేవాడు పడుకున్నట్టే చనిపోతున్నాడు, బైకుల మీద పోయేవాడు బైకుల మీద పోయి చనిపోతున్నాడు. గ్యారెంటీ లేనిది ఈ జీవితం. ఈ ప్రపంచంలో అన్నిటికీ గ్యారెంటీ ఉంది, అన్నిటికీ గ్యారెంటీ ఉంది. గ్యారెంటీ లేనిదే మానవ జీవితం. తల్లికి పిల్ల గ్యారెంటీ లేదు, పిల్లకు తల్లి గ్యారెంటీ లేదు, తల్లిదండ్రులకు పిల్లలు గ్యారెంటీ లేదు, పిల్లలకు తల్లిదండ్రులు గ్యారెంటీ లేదు కదా. నిజమే. మన మధ్యలో సందర్భం వచ్చిందన్న, దయచేసి ఏమనుకోవద్దు, చిన్న సాక్ష్యం ఈ విషయంలో. చేతికి వచ్చిన కొడుకు పెళ్లి కావాలి, చిన్న జ్వరం చేత చనిపోయినాడు. దైవ సేవకుడు, మరణాన్ని ఎవరు ఆపలేరు అన్నా. హీరో ఉన్నటువంటి అన్న కొడుకు చూస్తే ఫోన్లో ఫోటో చూపించినాడు. ఆజాన్ మహానుభావుడు నా లెక్క ఉంటాడు. చేతికి వచ్చిన కొడుకు, అవును, మరణం ఎవరిని ఆపలేదు. ఈ రాత్రి ప్రేమతో మీకు తెలియచేసేది ఏంటంటే, యేసు ప్రభును తెలుసుకుంటే నరకం నుండి తప్పించబడతావు. చివరి మాట అదే పాడుకుందాం. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా
చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులాడండి సెలవైనది దేవుని సెలవైనది. పుట్టిన ప్రతి మనిషిని దేవుడు పిలుస్తాడు. ప్రతి మనిషిని దేవుడు ఈ భూమి నుంచి పిలుస్తాడు. తిరిగి రమ్మని ఆయన సెలవిస్తాడు. పంపించిన దేవుడే తిరిగి రమ్మంటాడు. ప్రియులారా, బహు విలువైనది జీవితం, బహు శ్రేష్టమైనది జీవితం. ఈ లోకంలో ఒకేసారి జీవితం. మనిషికి మరలా మరో జన్మ లేదు. మోసం, ఆ మాట ఎప్పటికీ నమ్మొద్దు. ఒక్కసారి నువ్వు ఈ నుంచి దాటిపోతే అయిపోయా నీ చరిత్ర. నీ ఫోటో ఉంటుంది కేవలం, అంతే. నువ్వు నిలబడలేవు, నీ చరిత్ర ఉండదు, నువ్వు బ్రతకలేవు, నువ్వు తిరిగి రాలేవు. నీ కాడికి మేము రాగలుగుతామో కానీ నువ్వు మళ్ళీ తిరిగి మా దగ్గరికి రాలేవు. చనిపోయిన వాడి దగ్గరికి మరలా మనం పోతామేమో కానీ చనిపోయిన వాడు మరలా మన మధ్యకి రావటం అనేది అసంభవం. అది మోసం. మనిషికి మరో జీవితం లేదు, ఉన్నది ఒకే ఒక్క జీవితము. ఈ జీవితంలో నువ్వు బ్రతికున్నప్పుడు యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే, యేసు క్రీస్తు ప్రభువును నిజమైన దేవునిగా నువ్వు ఒప్పుకోగలిగితే దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుడు నిన్ను తన కొరకు తన సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ఈ లోకంలో యేసు ప్రభు నమ్ముకొని నువ్వు చనిపోయినా ఇదిగో నువ్వు దిగులు పడవలసిన అవసరత లేదు. ఆయన నీకు మోక్షాన్ని ఇస్తాడు. ఆయన నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తాడు. కాబట్టి ఏ ఒక్కరు కూడా బ్రతికున్న సమయంలోనే యేసయ్యను తెలుసుకోండి. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. దైవజనులు మన మధ్యకు వచ్చినారు. మరి పాల్ జోసఫ్ అన్న గారు వాక్యాన్ని అందిస్తారు. ఎంతో ప్రయాసతో మన మధ్యకు వచ్చారు. చాలా థ్యాంక్ యూ అన్న. పగలల్లా 12 గంటల ప్రార్థనలో ఉన్నారు. సర్లేండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రం నాయనా. ఇంతవరకు 12 గంటల ప్రార్థనలో మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయనా. మీరు సర్వశక్తి గల దేవుడు, మీరు సర్వాధికారి అయిన దేవుడు, సర్వకృపానిధి అగు దేవుడు నాయనా. మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రైల్వే గాజులపల్లె గ్రామాన్ని బట్టి స్తోత్రములు. ఈ గ్రామంలో మీరు నిర్మించిన ఈ మందిరమును బట్టి నాయనా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ మందిరంలో నైనా ఈ సంఘంలో చేర్చబడిన సంఘ బిడ్డలందరిని బట్టి కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, మరి ఈ సంఘమును మందిరమును ఆశీర్వదించండి. సంఘమును క్షేమాభివృద్ధి కలగజేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సంఘమును జీవం గల దేవుని సంఘముగాను, మహిమగల సంఘముగాను, కృపగల సంఘముగాను తండ్రి నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముగాను మీరు కట్టమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. ఏ ఒక్కరూ నశించి నరకాగ్నిలో పడకుండా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ గ్రామంలో సంచరిస్తున్న దురాత్మ శక్తులన్నిటిని కూడా లయపరచండి, పారదోలండి. వాటిని నీ పాదముల కింద చితగదొక్కండి. సంఘం యొక్క పాదముల కింద చితగదొక్కమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరికీ వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజునైనా ఆల్ నైట్ ప్రేయర్ ఏర్పాటు చేసుకున్నారు. మరి రాత్రంతా కూడా నీ పాదాల దగ్గర గోజాడాలని, నిన్ను ప్రార్థించాలని
వాళ్ళు సమయాన్ని వెచ్చించుకొని నీ సన్నిధిలో ఉన్నారు ప్రభువా. మరి దైవ సేవకులను, విశ్వాసులను అందరినీ కూడా అభిషేకించండి. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యమును జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రభువా, నీ దాసునైన నన్ను నీ పరిశుద్ధాత్మతో, జీవముతో, మహిమతో, కృపావరములతో, ఆత్మఫలములతో నింపి నైనా మాట్లాడే ప్రతి మాట మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుడు వట్టివాడు మట్టివాడు తండ్రి. నీ దాసుని నీ ఆత్మతో నింపి, నీ వాక్యముతో నింపి ఈ సంఘానికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీరు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ ద్వారానే నైనా ఈ కార్యాలన్నీ కూడా జరిగించి మీరు మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను. ఓ సర్వశక్తిగల దేవ, ఓ సర్వాధికారి అయిన దేవ తండ్రి, జ్ఞానము కొదవగా ఉన్న ఎడల విశ్వాసముతో అడగండి అన్నావు. మేము విశ్వాసముతో అడుగుతున్నాం. నీ వాక్య జ్ఞానము మాకు దయచేయండి నాయన. లోతైన మర్మములు మీరు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ సంఘానికి అవసరమైనటువంటి మాటలు మీరు అనుగ్రహించి మీ దాసుని ద్వారా మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. బైబిలు పరిశుద్ధ గ్రంథము, పాత నిబంధన, 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చదువుకుందాం. తిప్పుదామని కొంచెం అంటే ఓకే. 14వ వచనం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దానిని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవైనావు. యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా కన్నులు తెరచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సంశేరీబు పంపిన వాని మాటలను చెవినబెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు, రాళ్ళే గనుక వారిని నిర్మూలము చేసిరి. యెహోవా, మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.
దైవ సేవకులు బాలుడన్న గారికి అలాగే జగదీష్ అన్న గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రమణన్న గారు కూడా మన మధ్యకు వచ్చి ఉన్నారు. అన్నగారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేద్దాం. హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఆయనకు చాలా బాధ కలిగింది. హిజ్కియా మంచి భక్తిపరుడు, యథార్థవంతుడు, దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ ఉన్నాడు, మంచి ప్రార్థనాపరుడు, దేవుని వాక్యాన్ని బాగా తెలిసినవాడు, దేవుని వాక్యాన్ని బాగా చదివి అధ్యయనం చేసినటువంటి వాడు, మంచి విశ్వాసం గలవాడు, దేవుని పట్ల విశ్వాసం గలవాడు, పూర్వీకులు చేసినటువంటి కార్యాలను గురించి బాగా తెలుసుకున్నటువంటి వ్యక్తి. దావీదును గురించి, మోషేను గురించి, యెహోషువను గురించి, ఈ విధంగా అందరి గురించి, అంటే ఇశ్రాయేలీలను గురించి, వాళ్ళ చరిత్రలను గురించి, తర్వాత ధర్మశాస్త్రమును గురించి బాగా తెలుసుకొని దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు ఆయనకు ఒక సమస్య వచ్చింది. అష్యూరియన్ రాజు అయినటువంటి సన్షేరీబుకు పన్ను కట్టేవాడండి ఎవరు? ఇశ్రాయేలీలు. అయితే హిజ్కియా ఒక నిర్ణయం తీసుకున్నాడు. మనం దేవుని పిల్లలం, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవునికి మనం ఇష్టంగా ఉన్నాం, మనం స్వతంత్రులుగా ఉండాలి, ఎవరి కింద కూడా మనం బానిసలుగా ఉండకూడదు, ఎవరికి కప్పం కట్టకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ విషయము సన్షేరీబుకు తెలిసిందండి. తెలిసినప్పుడు చాలా కోపడి హిజ్కియా మీద దండెత్తడానికి వచ్చాడు. యెరూషలేమును, యూదా పట్టణాలను నాశనం చేయడానికి యెరూషలేం మీద దండెత్తి వచ్చాడండి. అయితే యూదా భయపడలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అయితే ఈ సన్షేరీబు రబ్షాకేను పంపిస్తాడండి. నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, వాళ్ళకు వివరం చెప్పు, లొంగిపోయినారా వాళ్ళ ద్రాక్ష పండ్లు వాళ్ళు తింటారు, వాళ్ళు సంపాదించుకునేది వాళ్ళు అనుభవిస్తారు, లొంగిపోకపోతే దాన్ని ముట్టడి వేసి దాన్ని నాశనం చేస్తామని చెప్పమన్నాడు. అంతేకాదు చాలా దుర్భాషలాడారండి, భయంకరంగా బూతు మాటలు తిట్టారు. యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడనుకుంటున్నారా? యెహోవా మాకు చెప్తేనే మేము వస్తున్నాం మీ మీదకి దండెత్తడానికి. మేము అనేక దేశాలను జయించాం, ఆ దేశాల్లో ఉన్న దేవతలు వాళ్ళను రక్షించగలిగాయా మా చేతుల్లో నుంచి? ఎందుకంటే వాళ్ళ సైన్యము చీమల దండులాగా ఉంటుందండి. లక్షల మంది సైన్యము, రథాలు, గుర్రాలు, ఆయుధాలు, కోట గోడలను కూల్చగలిగినటువంటి సామాగ్రి వాళ్ళ దగ్గర అంతా కూడా బలంగా ఉన్నారు. వాళ్ళ ముందర ఇశ్రాయేలు సైన్యము వేలల్లో ఉంటుంది. వాళ్ళు ఎందుకు కూడా యూదా సంబంధించినటువంటి యెరూషలేముకు సంబంధించినటువంటి యూదా రాజైన హిజ్కియా సైన్యం చాలా తక్కువ అండి వాళ్ళతో పోల్చుకుంటే. కానీ హిజ్కియా యొక్క ధైర్యం ఏంటంటే, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, మన దేవుడు నిజమైన దేవుడు, ఎన్నో విజయాలను ఇచ్చాడు మన పూర్వీకులకు, మనకు కూడా విజయం ఇస్తాడు. ఈ సన్షేరీబు నుండి, ఈ రబ్షాకే నుండి
అష్యూరియన్స్ నుంచి మాకు తప్పకుండా రక్షణ ఇస్తాడు అనే నమ్మకము ఈ హిజ్కియాకు ఉందండి. అందుకే ఆయన వాళ్ళు పంపించినటువంటి ఆ లెటర్ తీసుకొని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నాడండి. వాళ్ళొక వ్రాతపత్రం పంపించారు. ఏమని ఉందంటే దాంట్లో ఈ చుట్టూ ఉన్నటువంటి దేశాల పేర్లు కూడా అక్కడ రాయబడినాయి. ఆ దేశాలన్నిటిని మేము జయిస్తూ వచ్చాము, వాటన్నిటిని ఓడిస్తూ వచ్చాము. సమరయను కూడా పూర్తిగా నాశనం చేశాం. ఇంకా యెరూషలేమునే ఇప్పుడు నాశనం చేయడానికి వస్తున్నాం. అనేక దేశాలను మేము నాశనం చేస్తూ వచ్చాం. వాళ్ళ దేవతలు ఎవరు కూడా వాళ్ళను కాపాడలేదు. మీ యెహోవా కాపాడతాడా మిమ్మల్ని మా నుంచి? మీ యెహోవా కాపాడతాడా అని చెప్పి కొన్ని దుర్భాషలు కూడా మాట్లాడినట్టుగా మనం చూద్దాం. అవి కూడా ఒకసారి చదువుకుందాం మనము లేఖనాల్లో. 18వ అధ్యాయము 28వ వచనం నుంచి చూద్దాం. గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను, మహారాజు అయిన అష్షూరు రాజు సెలవిచ్చిన మాట వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, ప్రజలకు చెప్తున్నారండి, ఆ గోడల మీద ఉన్నటువంటి వాళ్లకు అందరికి కూడా వినపడేటట్లుగా, హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మును విడిపింప శక్తి గల వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణం అష్షూరాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరించవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యుద్ధకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు ఉండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశం వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షారసములు గల దేశమునకు, ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును, ఒలివ తైలమును తేనెయు గల దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోదుము. అచ్చట మీరు సుఖముగా ఉందురు. కావున యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన హమాతు, చూడండి ఇప్పుడు ఒక్కొక్క దేశం గురించి చెప్తున్నాడు. హమాతు దేవతలను ఏమాయనో, అర్పాదు దేవతలు ఏమాయనో, షపర్యాయిము దేవతలు ఏమాయనో, ఏనా ఇవా అను వారి దేవతలు ఏమాయనో, షామ్రోను దేశపు దేవతలు ఏమాయనో, మా చేతిలో నుండి షామ్రోను విడిపించిన యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. అయితే ఆయనకు ప్రత్యుత్తరం ఇవ్వవద్దనని రాజు సెలవిచ్చి ఉండుట చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుండిరి. గృహ నిర్వాహకుడు హిల్కియా కుమారుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేదులు మీదనున్న ఆసాబు కుమారుడైన యెవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పిరి. రబ్షాకే ఎవరంటే సైన్యాధిపతి అండి. సన్షేరీబు ఈ అష్షూరు రాజు వాళ్ళ ప్రధాన పట్టణం నీనేవే. ఈ రబ్షాకే పలికినటువంటి మాటలన్నీ కూడా
రాజుకు తెలియజేశారండి. రాజు ఆ మాటలు విన్నప్పుడు ఆయన వెంటనే తన వస్త్రాన్ని చింపుకొని హిజ్కియా అనేటువంటి ఈ రాజు ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్త దగ్గర కూడా తన పనివారిని పంపినట్లుగా మనం చూస్తాం. ఆయనను ప్రార్థన చేయమన్నారు. ఈయన కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే దేవాలయంలోకి, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళాడు. వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఈ రబ్షాకే పలికిన మాటలన్నీ కూడా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, వాళ్ళు అనేకమైన దేవతలు కలిగినటువంటి దేశాలను జయిస్తూ వచ్చారు. అయితే అవి మనుషులు చేసినటువంటి విగ్రహాలు, బొమ్మలు. అందుకే అవి ఓడిపోయారు వాళ్ళందరూ కూడా. కానీ నువ్వు జీవం గల దేవునివి కదా, భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడవు కదా, సర్వలోకాలకు అధిపతివి కదా, సమస్తము నీ చేతిలో ఉన్నాయి కదా, నీవు ఈ సన్షేరీబు నుండి మమ్మను తప్పించుమని ప్రార్థన చేశాడండి. ఎప్పుడైతే హిజ్కియా ప్రార్థన చేశాడు, ప్రవక్త అయినటువంటి యెషయా కూడా చెప్పాడు, ఇదిగో ఈ సన్షేరీబు ఏ విధంగా అయితే వచ్చాడో అదే విధంగా తన దేశానికి వెళ్ళిపోతాడు, అక్కడ తన కుమారుల చేత చంపబడతాడు అని యెషయా ప్రవక్త కూడా ప్రవచనం చెప్పాడండి. చాలా సంతోషపడ్డారు అందరూ, ప్రార్థన చేశారు. ఆ రాత్రే ఏం జరిగిందో చూడండి. ఇక్కడ దేవుని వాక్యం చూద్దాము. 19:35 ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అష్షూరు రాజైన సన్షేరీబు తిరిగిపోయి నీనెవే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవతా మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమెలెకును షెరెజెరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన యెషర్షాద్దోను అతనికి మారుగా రాజాయను. చూడండి, యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి ప్రవచనము నిశ్చయంగా నెరవేరిందండి. యెషయా ప్రవక్త చాలా మంచి ప్రవక్త అండి. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, వివాహం చేసుకోలేదు. నిజంగా యెషయా ప్రవక్త యూదా రాజులకు ఎంతగానో ప్రవచనాత్మకంగా ఉపయోగపడ్డాడండి. ముఖ్యంగా హిజ్కియాను చాలా ప్రేమించాడు యెషయా ప్రవక్త, వెన్నంటి ఉండేవాడు. అయితే హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి అష్షూరియన్స్ను 185,000 మంది సైన్యమునంతా కూడా హతం చేశాడండి. ఇప్పుడు అన్ని దేశాలు జయించుకుంటూ వస్తే వాళ్ళ దగ్గర ఏముంటాయండి? వెండి ఉంటుంది, బంగారు ఉంటుంది, వస్త్రాలు ఉంటాయి. అన్ని దేశాల సొమ్ము వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు అన్ని దేశాల సొమ్ము ఎవరు సొంతం అయిపోయింది? యెరూషలేములో ఉన్న ప్రజల సొంతం అయిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్యజనుల స్వాస్థ్యము మీదగును, జనముల ఐశ్వర్యము మీ యొద్దకు వచ్చును అని వాగ్దానాలు ఉన్నాయండి వీళ్ళకు. నిజంగా గొప్ప ఐశ్వర్యం వాళ్ళకు దొరికింది, గొప్ప సమృద్ధి కలిగింది. ప్రజలకు కావలసిన ఆహారం కూడా దొరికింది వాళ్ళకు. అక్కడ ప్రజలకు కావలసిన వస్త్రాలు దొరికాయి, ప్రజలకు కావలసిన వెండి బంగారాలు దొరికాయి. ఏదేమైనప్పటికీ హిజ్కియా ప్రార్థన దేవుడు విన్నాడు. ఇప్పుడు ప్రధానంగా ఒక వ్యక్తి ప్రార్థన దేవుడు ఎప్పుడు వింటాడు, ఎందుకు వింటాడు అని ఆలోచించాలండి. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించడానికి గల కారణం ఏంటి? హిజ్కియా విశ్వాసం ఏంటి? హిజ్కియా యొక్క బలం ఏంటి? హిజ్కియా యొక్క ధైర్యం ఏంటి? హిజ్కియాకు ఎందుకు అంత ధైర్యం? చీమల దండు లాంటి అష్షూరియన్స్కు భయపడకుండా ధైర్యంగా ఉండగలిగాడు ఆయన. ప్రజలందరూ భయపడుతున్నారు,
రాజు ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు? వాళ్ళతో రాజీ అయితే మేలు కదా, ఊరిక వాళ్ళకు కప్పం కడితే మేలు కదా. ఎన్నో రకాలుగా ప్రజల నుంచి వ్యతిరేకత, రాజ్యంలోనే సైనికుల నుంచి కొంతమంది నుంచి వ్యతిరేకత, ఎన్ని వ్యతిరేకతలున్నా తన విశ్వాసం మాత్రం సన్నగిల్లలేదండి. తన విశ్వాసం మాత్రం సన్నగిల్లలే. కారణం ఏంటంటే వాక్యంలో మనకందరికి తెలుసండి, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండునని రాయబడింది. హిజ్కియా ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన అనుసరించిన నీతి, ఆయన జీవించిన యథార్థత, ఆయన చేసిన న్యాయమైన పరిపాలన, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ధ్యానించి చదివి ధర్మశాస్త్రానుసారంగా రాజ్యాన్ని ప్రజలను పరిపాలించినటువంటి విధానం. అంతే కదండి. మనము బుడంకాయలు దొంగ అంటే బుడియాలు తడుముకుంటాడు, ఎందుకు వాడు దొంగతనం చేసినాడు కాబట్టి. ఈయనలో ఎటువంటి దొంగతనం లేదు, ఎటువంటి అబద్ధం లేదు, ఎటువంటి మోసం లేదు. ఆయనలో నీతి ఉంది, యథార్థత ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాము. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన ఓషియా ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడు. యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి, చూడండి, యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. అది ఆయన బలం అండి. ఆయన ప్రార్థనకు జవాబు ఎందుకు వచ్చిందంటే యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఇది మొదటిది. రెండవది, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పలగొట్టి దేవతాసములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలు నెహుస్థానము పేరు పెట్టి దానికి ధూపం వేయిచు వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలో అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడును లేడు. యూదా రాజుల్లోనే లేడంటండి అతని వంటి వాడు. దావీదు తర్వాత దావీదు లాంటి వాడు హిజ్కియా. దావీదు ఏ విధంగా దేవుని చిత్తాన్ని పూర్ణంగా అనుసరించాడో, నీతిని అనుసరించాడో, ధర్మశాస్త్రానుసారంగా రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాడో అదే విధంగా హిజ్కియా కూడా పరిపాలన చేశాడండి. నంబర్ 1, యెహోవా దృష్టికి పూర్ణ హృదయముగా నీతిని అనుసరించడము. రెండవది, ఉన్నత స్థలాలను కొట్టేశాడు, విగ్రహాలను పగలగొట్టాడు, ఇత్తడి సర్పాన్ని కూడా తునాతునకలు చేసేసినాడు. అంటే దేశంలో విగ్రహారాధన అనేది లేకుండా చేశాడండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలనేటువంటి విధానమును బట్టి విగ్రహములను ఆయన తీసివేశాడండి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా మన ప్రార్థన దేవుడు వినాలి అంటే ముందు దేవుడు ఏర్పాటు చేసినటువంటి నీతిని మనం అనుసరించాలి. ఆయన ఏదైతే మనకు చెప్పాడో ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుచుకున్నప్పుడు మన ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకించి మనకు సహాయం చేస్తాడండి. ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కూడా, ఎటువంటి ఆపదలో ఉన్నా సరే, చుట్టూ శత్రువులందరూ చుట్టుకున్నా సరే, ద్వారాలన్నీ మూయబడినా సరే, ఎవరితో కూడా ఎటువంటి సహాయం అందకపోయినా సరే, దేవునికి ఇష్టంగా గనక మనం ఉంటే సులువుగా మనకు సహాయం దొరుకుతుందండి. ఏందో యుద్ధం చేసినారా వీళ్ళేమన్నా? వీళ్ళలో ఒక్కడన్నా చచ్చిపోయినాడా? యుద్ధం చేయలే. వీళ్ళలో ఒక్కడు చావాలా? ఏమ్మా, ఒక్క దేవదూత వచ్చింది, 1,85,000 మందిని హతము చేసింది, వెళ్ళిపోయింది.
అషూరు రాజుకే, సన్షేరుకే అర్థం కాలే ఏంటిది. అప్పుడు అనుకున్నాడు, యెహోవా గొప్పతనం అప్పుడు తెలిసిందండి నీనెవే పట్టణస్తులకు. యెహోవా శక్తి ఏంటో, యెహోవా బలం ఏంటో, యెహోవా యొక్క దేవుని శక్తి ఏంటో అప్పుడు తెలుసుకున్నారు నీనెవే పట్టణస్తులు. ఒక్క దేవదూత వచ్చి మన లక్షలాది సైన్యమును, దరిదాపుగా 4 లక్షల సైన్యం అనుకుంటాను, 1,85,000 సైన్యం, 1,85,000 సైన్యం, 1,85,000 సైన్యాన్ని ఒక్కసారిగా శవాల దిబ్బగా మార్చేసిందండి. ఎంత గొప్ప విజయం అండి. అందుకే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని అనుసరించేవారిగా ఉండాలి. మన హృదయంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా తీసేసుకోవాలండి. దేవుని కంటే మనం దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తామో అదే మనకు విగ్రహము. ఈరోజు చాలామంది ప్రార్థనలకు వస్తూ ఉంటారు, మీరు కాదు, చాలామంది ఎందుకు వస్తారంటే వాళ్ళ అవసరాల కోసం వస్తారు. అంటే వాళ్ళ అవసరం వాళ్ళకు ఒక విగ్రహం. ఏ దేవుడైతేనేమండి మా అవసరం తీరాలి, ఏ దేవుడైతేనే మా అవసరం తీరాలి. వాళ్ళ అవసరం తీరిన తర్వాత ఇంకా ఉండరు వాళ్ళు. ఎందుకంటే ఆ అవసరాన్ని వాళ్ళు విగ్రహంగా చేసుకొని ఉంటారు. అవునండి. దేనిని నువ్వు విగ్రహంగా చేసుకోకూడదు, దేవుని కంటే దేన్ని ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు. హిజ్కియా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను యెహోవా చేతిలో ఉంటాను, కాపాడితే కాపాడని, చంపితే చంపని. హల్లెలూయా. ఇస్తే ఈయనే, ఇకపోతే ఇకపోని, ఉంటే ఉండని, పోతే పోని, అన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు తెలియదంటూ ఏమీ లేదు. ఆయన మనల్ని కాపాడుతాడనే నమ్మకం ఒక్కటి లోపల ఉంచుకొని ఉన్నాడండి. ఎంతమంది ఎన్ని చెప్పినా అండి, ఎంతమంది ఎన్ని చెప్పినా వినలేదు. అందరూ భయపడించారు. ఒక బందీగా ఉన్న రాజు కూడా భయపడించాడు ఆయనను, కానీ భయపడలేదు. ఎందుకంటే ఆయన నీతి ఆయనకు ధైర్యాన్ని ఇచ్చింది. వాక్యంలో ఒక మాట ఉంది కదా, దుష్టుడు తరమకుండానే పారిపోతాడంట. ఈయనలో దుష్టత్వం లేదు, అందుకే పారిపోలేదు, ధైర్యంగా నిలబడ్డాడు. నా దేవుడు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు చూసుకుంటాడు, నా ప్రభువుకు నేను నమ్మకంగా ఉన్నాను కాబట్టి నన్ను ఆయన కాపాడుతాడు. హల్లెలూయా. మీరు కూడా అమ్మా, ఎవరైనా సరే, యేసు ప్రభుని నమ్మి భక్తి చేస్తున్నటువంటి ఎవరైనా సరే, ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి వారు, ఆయనను విశ్వసించినటువంటి వారు, ఆయన యందు నమ్మకం ఉంచినటువంటి వారు దేనిని విగ్రహంగా చేసుకోకుండా, మన హృదయంలో దేన్ని విగ్రహంగా చేసుకోకుండా దేవుణ్ణి ప్రేమించాలి. ప్రభు అంటాడు కదా, నాకంటే మీరు దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు, ప్రభువును మాత్రమే ప్రేమించి ప్రభు కోసం జీవించాలి. ప్రభు ఒక మాట అంటాడండి, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును, తన ప్రాణం పోతుందేమని భయపడివాడు నిజంగానే పోగొట్టుకుంటాడు. ఇప్పుడు హిజ్కియా ఏంటంటే తన ప్రాణం విషయంలో కానీ, తన రాజ్యం విషయంలో కానీ ఆయన భయపడలేదండి. దేవుని కోసం నిలబడ్డాడు, దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని మీద నమ్మకం ఉంచాడు. వాక్యంలో ఏముంది? 125వ కీర్తనలో, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సియోను కొండవలే ఉంటాడంట. ఇప్పుడు హిజ్కియా ఎట్లున్నాడు? సియోను కొండలాగున్నాడు, కదలడు, ఇంకా ధైర్యంగా ఉన్నాడు. అమ్మా, ఈరోజు ఎవరైనా సరే మీలో మీరు ధైర్యంగా నిలబడాలంటే మీరు నీతిని అనుసరించే వారిగా ఉండాలి. మీరు ధైర్యంగా నిలబడాలంటే మీరు యథార్థవంతులుగా ఉండాలి, దేవుని వాక్యాన్ని అనుసరించే వారిగా ఉండాలి, నీతిని అనుసరించే వారిగా ఉండాలి. ఎవరైతే అలా ఉంటారో హిజ్కియా లాగా ధైర్యంగా ఉంటారు, ప్లస్ గొప్ప విజయాన్ని కూడా పొందుతారు. హల్లెలూయా. గొప్ప విజయం అండి, గొప్ప విజయం. ఆ గొప్ప విజయంతో పాటు ఏమేమి దొరికాయి? వెండి బంగారాలు దొరికాయి, వస్త్రాలు దొరికాయి, డేరాలు దొరికాయి, వాళ్ళ సామాన్లు దొరికాయి, కత్తులు దొరికాయి. తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ కత్తులన్నీ వీళ్ళవైపోయినాయి, వాళ్ళ వస్తువులన్నీ వీళ్ళవైపోయినాయి, వాళ్ళ డేరాలు వీళ్ళవైపోయినాయి, వాళ్ళ దగ్గర ఉన్న ఆహార పదార్థాలు కూడా వీళ్ళవైపోయినాయి. సమృద్ధి కలిగిందండి. అందుకే నీ భారము యెహోవా మీద
మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. మన భారము ఆయన మీద మోపాలండి. సిమోన్ అన్న అంటున్నాడు, అన్న ఎట్లన్నా ఇన్ని కానుకలు భోజనాలు ఈ మూడు మూడు మీటింగ్లు పోయిన నెలలోనే 3 పెట్టినావు, మళ్ళీ ఇప్పుడు పెట్టినావు. కేవలం ఆయన మీద ఆనుకోవడమే మనం చేయాల్సిన పని. ఆయన మీద ఆనుకోవాలి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండనో వానిని పూర్ణ శాంతి గల వానిగా కాపాడదు. హిజ్కియాకున్న పూర్ణ శాంతి, ఇదిగో మాకున్నటువంటి ఆ పూర్ణ శాంతి ఏంటంటే దేవుని మీద ఆనుకోవడమేనండి. దేవుని మీద ఆనుకోవాలి. అమ్మా, నీ సొంత జ్ఞానం మీద ఆనుకోకూడదు, నీ చదువు మీద ఆనుకోకూడదు, నీ బలం మీద ఆనుకోకూడదు, నీ కులపోల మీద. వైపు నాకు 4-5 అన్నదమ్ములు ఉన్నారులే, 4 బంధువులు ఉన్నారులే, అక్క చెల్లెళ్ళు ఉన్నారులే, బావగారులు ఉన్నారులే, తల్లిదండ్రులు ఉన్నారులే, ఇవి ఆలోచన పక్కన పెట్టాలి మనం. పొలాలు ఉన్నాయిలే, వెండిందిలే, బంగారు, ఇవన్నీ పనికిరావు. దేవుని మీద ఆనుకోవాలండి. దేవుని మీద ఎవరైతే ఆనుకుంటారో దేవుడు వాళ్ళను పూర్ణ శాంతి గల వారిగా కాపాడుతాడు. ఇప్పుడు హిజ్కియాను కాపాడడానికి కారణం అదేనండి. ఆయన దేవుని మీద ఆనుకున్నాడు. ఆయన భారమంతా కూడా దేవుని మీద వేసినాడు. ఒక చక్కని ప్రార్థన చేశాడండి. వివరణతో కూడిన ప్రార్థన, జ్ఞానముతో కూడినటువంటి ప్రార్థన. ఎంత చక్కని ప్రార్థన చేశాడండి. అంటే దేవుణ్ణి మెప్పించే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు కరిగిపోయాడు. హిజ్కియా నీతిమంతుడు గనక, దేవుని హృదయానుసారుడు గనక, విగ్రహములను అన్నిటిని కూడా తీసివేశాడు గనక, అంతేకాదు సర్పమును కూడా, ఇత్తడి సర్పమును కూడా తునాతునకలు చేశాడు గనక, దేశంలో విగ్రహారాధన లేకుండా చేసి కేవలం దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే విధంగా చేశాడు గనక, దేవుని వాక్యములో వాళ్ళను నిలిపాడు గనక ఆ దేశము, ఆ రాజు, ఆ సైన్యము, ఆ ప్రజలు సురక్షితంగా కాపాడబడ్డారండి. కాబట్టి మీరు కూడా నీతిని అనుసరించండి, యథార్థంగా జీవించండి, న్యాయంగా జీవించండి. మీలో ఏదైనా విగ్రహాలు ఉంటే తీసేసుకోండి, మూఢాచారాలు ఉంటే తీసేసుకోండి, మూఢనమ్మకాలు ఉంటే తీసేసుకోండి, సమాధులను ఆరాధించే విధానం ఉంటే తీసేసుకోండి, దేన్నైనా విగ్రహంగా చేసుకొని ఆరాధిస్తుంటే తీసేయండి. ఎటువంటి పాత వాటికి అంటే అన్యజనుల ఆచారాలు ఏవైనా మీలో ఉంటే కూడా తీసేసుకోవాలండి. పాతవి గతించెను, కొత్తవి ఆయను అన్నట్టుగా ఉన్నది. మనష్షే అన్నీ చేశాడండి, కానీ హిజ్కియా వాటన్నిటిని ఒప్పుకోలేదు. అన్నిటినీ తీసిపారేయించాడు. దేశాన్ని దేవుని దేశంగా, యెహోవా దేశంగా ఉంచాడు. హల్లెలూయా. మన కుటుంబాన్ని కూడా యేసుక్రీస్తు కుటుంబంగా ఉండాలి, కానీ ఇక ఇతర అపవిత్రమైన వాటికి ఎక్కడ కూడా చోటు లేకుండా చూసుకోవాలండి. ఈవెన్ నేను ఎవరైనా పెళ్లి పత్రికలు లేనికి వస్తారు హిందువులు, ఆ పత్రికలు కూడా ఇంట్లోకి తీసుకురాను నేనైతే. అది బయటనే పారేస్తాం మేము. ఎందుకంటే దానికి ఎక్కడ కూడా చోటు ఉండకూడదు. పౌలు అదే చెప్తాడు కదా, అపవాదికి ఎక్కడ కూడా చోటు ఇయ్యకండి. అబద్ధం విషయంలో కానీ, దొంగతనం విషయంలో కానీ, వ్యభిచార విషయంలో కానీ, నరహత్య విషయంలో కానీ, దూషణ మాటల విషయంలో కానీ, పోకిరి మాటల విషయంలో కానీ ఎక్కడ కూడా అపవాదికి మనము చోటు ఇవ్వకూడదండి. అపవాదికి చోటిస్తే మనము నిలవలేము. కలవరము, భయము, అలజడి, తొందరపాటు, పరుగులు తీయడం, పారిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయండి. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుని యందు నమ్మిక ఉంచి మీ భారం అంతా కూడా ఆయన మీద వేసి మీ మనస్సంతా కూడా ఆయన మీద ఆనుకొని జీవించండి. మీలో ఏదైనా కీడు, చెడు, పాపం ఉంటే తీసేసుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి. నీతిని అనుసరించే వారిగా, యథార్థవంతులుగా, న్యాయవంతులుగా జీవించండి. అప్పుడు మీరు ఏది అడిగినా అది ప్రభువు చేస్తాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి అన్నగారికి అప్పగిద్దాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అమ్మా, హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి శత్రువులైన అష్షూరియన్స్ను 185,000 మందిని ఒకే ఒక దేవదూత వచ్చి వాళ్ళందరినీ కూడా హరింపజేసింది. ఏ ఒక్కరూ మిగిలి ఉండలేదు, అందరూ కూడా హతమైపోయారు. హిజ్కియా ప్రార్థన బలమేంటి?
హిజ్కియా యొక్క ప్రార్థనకు ఎంతో బలం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ బలం ఏంటంటే పూర్ణ మనసుతో దేవుని నీతిని అనుసరించాడు, దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు, దేవుని వాక్యమును అనుసరించాడు, ధర్మశాస్త్ర ప్రకారము రాజ్యాన్ని పరిపాలించాడు, దేశంలో ఉన్న విగ్రహములన్నీ కూడా తీసేశాడు, ఇత్తడి సర్పమును కూడా పగలగొట్టాడు, ఉన్నత స్థలాల్లో ధూపమేస్తున్నటువంటి ఆ శిబిరాలన్నిటిని పడగొట్టాడు. అందుకే దేవునికి ఇష్టునిగా ఉన్నాడు, అందుకే అంత ధైర్యంగా ఉన్నాడు, అందుకే అంత విశ్వాసంగా ఉన్నాడు. హిజ్కియా యొక్క హృదయం దేవుని ఎదుట ఎటువంటి దోషారోపణ లేకుండా ధైర్యంగా నిలబడగలిగాడు, దేవుణ్ణి ధైర్యంగా అడగగలిగాడు. ఈరోజు నువ్వు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలవా? ధైర్యంగా అడగగలవా? ఆ నీతి నీలో ఉందా? ఆ యథార్థత నీలో ఉందా? ఆ న్యాయవంతమైన జీవితం నీలో ఉందా? ఆ మంచితనం, ఆ ప్రేమ, ఆ దయాగుణం, ఆ క్షమాగుణం, పరిశుద్ధమైన జీవితం నీకుందా? అయితే ఈరోజు దేవుణ్ణి అడుగు. అమ్మా, నీ ఏం అవసరత ఉంది ఇక్కడికి వచ్చావో అడుగు, దేవుణ్ణి అడుగు, తప్పకుండా ఇస్తాడమ్మా. ముందు నీ హృదయాన్ని సరి చేసుకో. నీ హృదయంలో ఏదైనా దోషారోపణ ఉంటే, హృదయంలో దోషారోపణ చేస్తూ ఉంటే ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. ఇక మీదట దాని వైపు చూడకు, ఇక మీదట దాన్ని జ్ఞాపకం చేసుకోకు, ఇక మీదట దాన్ని పాలు పంచుకోకు, దాన్ని అసహించుకొని విడిచిపెట్టు. ప్రభు సన్నిధిలో ప్రార్థించు, అయ్యా ఇక మీదట ఎన్నడూ కూడా అలాంటి తప్పు చేయను నాయనా. ఈ రోజు నుంచి నేను నీ వాక్యాన్ని అనుసరిస్తాను, నీ నీతిని అనుసరిస్తాను, యథార్థంగా జీవిస్తాను, నాలో ఏ విగ్రహమును కూడా ఉంచుకొనైనా పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభా. నీ కొరకే బ్రతుకుతాను ప్రభా, నీ కొరకే జీవిస్తాను ప్రభా. నా మనసంతా కూడా నీ మీద ఆనుకొని జీవిస్తాను నాయనా. నా భారమంతా కూడా నీ మీదనే వేసి నిన్నే ప్రార్థిస్తాను, నిన్నే మొరపెడతాను ప్రభా. నీవే నా ఆధారం, నీవే నా బలము, నీవే నా క్షేమము నాయనా అని ప్రార్థించి, ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఈ మాటలన్నీ కూడా ప్రతి హృదయంలో నాటండి, ప్రతి హృదయంలో నాటండి, నూరంతలుగా ఫలింపచేయండి. హిజ్కియా లాంటి జీవితం మాకును దయచేయండి. హిజ్కియా ప్రార్థన ఆలకించినట్లుగా మా ప్రార్థన కూడా ఆలకించి నీ దేవదూతల సహాయం మాకు దయచేయండి. సన్షేరీబు లాంటి వారు, రబ్సాకే లాంటి వారు మా ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది ఉన్నారయ్యా. నిన్ను దూషించేవారు, నీ సేవకులను దూషించేవారు అనేక మంది ఉన్నారయ్యా. వారి వైపు మీరు కూడా చూడండి నాయన. వాళ్ళను మేము చంపమని అడగడం లేదు, శిక్షించమని అడగడం లేదు, కానీ వాళ్ళకు మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మ ద్వారా ఈ కార్యమునంతా కూడా జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. అన్న అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన బాళ్ళన్న గారికి, జగదీష్కు హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ వందనాలమ్మా. నా పేరు పాల్ జోసెఫ్. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మాన్యాన్ని సహవాసం ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతరం వరకు ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారికి, వాక్యం అందించిన చేరవచ్చిన దైవ సేవకులందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా.